హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను సగ్గుబియ్యంతో క్రిస్పీగా మనం హోటల్కి వెళ్ళి తింటే దోశలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే, కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. అలాగే ఇది మనం చేసుకోవడానికి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవి పెద్ద సగ్గుబియ్యమే. చూడండి, ఇవి కొన్ని చిన్నగా కూడా ఉంటాయి కదా, వీటిని 1 కప్పు తీసుకోండి. తీసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు మినపప్పు తీసుకుంటున్నాను. సాయి మినపప్పు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 సార్లు కడుక్కోండి. ఎందుకంటే దీంట్లో మనము మంచినీళ్ళు వేసి నానబెడతాము. ఆ వాటిని మనము మిక్సీ పట్టుకునేటప్పుడు వాడుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోండి. దీన్ని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మరలా ఇంకొక గిన్నె తీసుకుని, నేను ఇక్కడ రేషన్ రైస్ వాడుతున్నాను ఫ్రెండ్స్. 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు నేను ఇక్కడ అటుకులు వేసుకుంటున్నాను. అవి మందంగా ఉన్న పర్వాలేదు, పలుచగా ఉన్న పర్వాలేదు. దీన్ని కూడా ఒక 2 నుంచి 3 సార్లు మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుని, మంచినీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని దీన్ని కూడా ఒక 5 నుంచి 6 గంటల వరకు ఇలాగ నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు 5 గంటల తర్వాత సగ్గుబియ్యం అలాగే మినప్పప్పు మంచిగా నానిపోయినాయి. చూడండి, ఇలాగా నానిపోవాలి. నానిన తర్వాత వాటిని కూడా ఒకసారి చూద్దాము. అలా నానినాయి. ఇవి కూడా చక్కగా నానిపోయినాయి. మెంతులు కూడా మంచిగా నానినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ, ఈ వాటరే వాడుకోండి, వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేనైతే ఈ వాటరే యూస్ చేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే ఉన్నదంతా కూడా ఇలాగే మిక్సీ వేసుకుని ఒక దాంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము చేత్తో మంచిగా 2 నుంచి 3 నిమిషాలు మంచిగా ఇలాగ కలుపుకోండి. చూడండి, ఇదంతా కలుపుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతుంది. మంచిగా పిండి అనేది పులుస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకుని తెల్లారి మార్నింగ్ చూద్దాం. నేనైతే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా మంచిగా అయ్యింది కదా. ఒకసారి దీన్ని ఇలాగా మంచిగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఎంతైతే యూస్ చేసుకుంటామో అంతా ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని ఇలాగ టిష్యూ పేపర్తో ఒకసారి తుడిచేసుకోండి. తుడిచిన తర్వాత మనకి ఎంత పలుచగా కావాలంటే ఏ దోశ అయినా వేసుకోవచ్చు. ఎగ్ దోశ, మసాలా దోశ, అలాగే కారం దోశ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసుకో, ఇలాగా ఎర్రగా అయ్యే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుంటే చక్కగా దోశలు అనేవి మంచి కలర్ కూడా వస్తాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.